అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే పిల్లల కోసం అయితే డ్రెస్సెస్ తీసుకుందామని అయితే షాపింగ్కి వెళ్తున్నాము. రాఖీ పౌర్ణమి దగ్గరికి వస్తుంది కదా, అందుకే కొత్త డ్రెస్సులు ఉండాలని బయటికి వెళ్తున్నాం. ఇది ఉప్పల్ మెట్రో అండి. ఇక్కడ ఫ్లైఓవర్ కట్టించి అయితే 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇది కట్టించి మాత్రం బెస్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ మెయిన్ సిటీ కదా, ఇది ఉప్పల్ స్టార్టింగ్. ఇక్కడ ట్రాఫిక్ బాగుంటుంది, నడిచే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మంచిగా నడిచే వాళ్ళు అయితే పై నుంచి నడవచ్చు, వెహికల్స్ అయితే కింద నుంచి నడితే మంచిగా. స్టేషన్ చూసినప్పుడు మళ్ళీ మేము మెట్రో ఎక్కమో అని అయితే మాకు డౌట్ వస్తూ ఉంటుంది అన్నట్టు. మేము అక్కడ మియాపూర్లో అయితే 3.5 ఇయర్ ఉన్నాం కదా, అందుకే మెట్రోకు మాకు చాలా అనుబంధం ఉన్నది. ఏమో చెప్పలేం, వెళ్తాం కావచ్చు, తెలియదు. అది మా ఆయన డ్యూటీ పర్పస్ కాబట్టి తెలియదు. ఇక ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఈవినింగ్ కదా, మేము ట్రాఫిక్ టైంకే వచ్చినట్టున్నాం. మాల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బైక్స్ అవే పార్కింగ్ ప్లేస్ అయితే సెల్లార్లో పెట్టారన్నమాట. బైక్స్ కానీ కారు కానీ అంత పార్కింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. చాలా జనాలు మాత్రం బాగా వస్తారండి, ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్ కదా, అన్నీ ఉంటాయి ఇక్కడ. చూసిల్లా, నేనైతే వీడియో ఎట్లా తీస్తానో నాకే అర్థమవుతలేదు, బాగా భయం అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వీడియో తీయడం. అది నిలువులో పెట్టిన ఫోన్ అడ్డంగా పెట్టినా కూడా నాకు ఏం అర్థమవుతలేదు. టెన్షన్గా వీడియో అయితే తీసిన, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం అయితే మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వీడియో తీస్తుంటే చూసి ఏమన్నా అంటారేమో అని కూడా నాకు టెన్షన్ అయింది. అందుకోసమైన వీడియో నేను మొత్తం ఒక షార్ట్ లాగా తీసిన అన్నట్టు. ప్లీజ్ ఏమనుకోవద్దు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ కాన్ మాత్రం ప్రెస్ చేయండి, మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు మీకు వస్తాయి అన్నమాట. పిల్లలకు డ్రెస్సెస్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని వంట సామాన్లు కూడా లేవన్నమాట. ఫస్ట్ అయితే అవి తీసేసుకొని అయితే నెక్స్ట్ పిల్లలకు డ్రెస్సెస్ తీసుకుందామని అయితే ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళినాం. అందులోనే డీమార్ట్
ఇక చూసిర్లా ఇక్కడ అన్ని బ్రెడ్స్ ఒక్కటే ఫ్లోర్లో మొత్తం అన్ని డ్రెస్సెస్ అన్ని ప్రతిదీ ఒకటే ఫ్లోర్లో ఉన్నది. ఇక్కడ వేరే వేరే డీమార్ట్లో అయితే వంట సామాను ఇట్లా సరుకులు అన్నీ ఒక ఫ్లోరు, డ్రెస్సెస్ ఒక ఫ్లోరు అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ మాల్ కదా అన్నీ ఒక ఫ్లోర్లోనే అరేంజ్ చేసిళ్ళు. ఇవన్నీ టాప్స్ అన్నట్టు నేను సరిగ్గా వీడియో తీయలే అని చెప్పినా కదా, నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని. కానీ వీడియో తీయచ్చాడ తర్వాత నేను వాళ్ళని అడిగిన, కాకపోతే కొన్ని అట్లా తీయద్దు అని అయితే చెప్పిళ్ళు. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా కానీ మా పిల్లలు మాత్రం ఒక్క దగ్గర అస్సలు ఆగరండి. ఎన్ని కొన్నా కూడా వాటితోనైతే ఆడిందే లేదు. ఇప్పుడు ఇది కావాలని మా పాప అయితే పట్టుబట్టింది. నేనైతే వద్దు అని అంటాను, ఎందుకంటే తీసుకున్న వాటితోనే ఆడుకున్నది లేదు, ఏం లేదు, డబ్బులు వేస్ట్. కానీ ఇక్కడ తీసుకుంటే బెస్ట్ అండి. డైలీ యూస్కి అయితే పిల్లలకు ఎక్కువ ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఒక రూపాయి వేయినా కూడా నేను ఎక్కువ డైలీ యూజ్ మాత్రం ఎప్పటి పడితే అప్పుడు కొనును పిల్లలకు ఒక 1 ఇయర్ అట్లా 1 ఇయర్ తర్వాతనే ఒక 5, 6 ఇద్దరికి అట్లా జతలు తీసుకుంటా. అవి మంచిగా వాళ్ళకి 1 ఇయర్ వరకు ఉంటాయి, క్వాలిటీగా ఉంటాయండి. ఇక్కడ చూసిల్లా మాల్ ఎట్లుందో, ఒక 4, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి ఉంటుంది అన్నట్టు. ఒక ఫ్లోర్లోనే ఫుడ్ సెక్షన్, ఒక ఫ్లోర్లో డ్రెస్సెస్ అన్నీ ఉంటాయండి. కానీ డబ్బుతోని పని. కానీ నేను ఎక్కువ బయటికి రానీకైతే అస్సలు ట్రై చేయను, ఎందుకంటే బయటికి వస్తే ఖచ్చితంగా డబ్బు వేస్ట్ అయిపోతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళమైతే ప్రతిదానికి బయటికి అయితే రావద్దనే కోరుకుంటా. సరేనండి, మా షాపింగ్ అయితే అయిపోయింది. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది అన్నట్టు, అందుకే షాపింగ్ వీడియో తీయలేకపోయినా మా పిల్లల డ్రెస్సెస్ కానీ. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే మరొకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.